హిందువే కదా, వాళ్ళ ఆవిడ హిందూ, మొన్న పూజ కూడా చేసింది. ఏది గృహప్రవేశం అప్పుడు, శంకుస్థాపన అప్పుడు అది హిందూ పూజ చేసిందిగా. కానీ ఆయన వాళ్ళ భార్య క్రైస్తవ సంప్రదాయం పాటిస్తుందని తెలుసు కాబట్టి వాళ్ళ కుమార్తెకి సంబంధించి డిక్లరేషన్ అడగగానే ఇచ్చారు. అట్లాగే జగన్ ఇచ్చుంటే తప్పేంటి? ఒకసారి జీవితంలో పద్దాకా ఇవ్వక్కర్లేదు, ఒక్కసారి ఇచ్చుంటే ఆ ముక్క చెప్పుకుని జనంలో తిరగడానికి ఒక అద్భుత అవకాశం అయ్యేది. ఏమని? ఇన్నేళ్లు లేని వాళ్ళను ఏడిపించడానికి, దేవుడిని దూరం చేయడానికి ప్రయత్నించారు, కానీ నేను మాత్రం దేవుడికి దగ్గర అవ్వాలనుకున్నాను, అందుకనే వచ్చాను. వాళ్ళు వేసే బురదని వాళ్ళకే మొహానికే దేవుడు చెల్తారంటే 5 ఏళ్ళు కాదు 50 ఏళ్ళైనా జగన్కి తిరుగులేదు. కానీ ఎప్పుడైతే జగన్ వెనక్కి తగ్గాడో, ఒకటి తనకి ఆ రాజకీయ అవసరాల కోసం హిందుత్వ అంశాల విషయంలో పాజిటివ్గా ఉంటాడు, కానీ అతనికి ఇండివిజువల్గా అయితే క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఫీలింగ్ పోదు. అందుకని ఈ విషయంలో వెనక్కి తగ్గాడు. డిక్లరేషన్ అడిగినప్పుడు చేస్తుంటే పోయేది కదా, తటస్థుల ఆలోచన. అభిమానుల పరంగా అయితేనేమో తప్పు ఆయన ఇరికించడానికి అనుకుంటారు, కానీ తటస్థుల ఆలోచన ఎట్లుంటది? ఎస్, అతను ఇరికించబోయాడు, నువ్వు సంతకం పెట్టేస్తే పోద్ది కదా, అయిపోతుంది కదా, అప్పుడు అతను రాజకీయంగా తప్పు చేశాడని నువ్వు చూపించుకునేవాడు అవుతావు కదా. కానీ నువ్వు అది వినియోగించుకోలేకపోయావు కదా. తెలుగుదేశం అభిమానులు, జనసేన, భారతీయ జనతా పార్టీ అభిమానులు అయితే అతను తప్పు చేశాడనే ఉంటది. అంటే హిందువుల్లో మాత్రం ఇది బలంగా వెళ్ళిపోయిందా? ఖచ్చితంగా డిక్లరేషన్ బలంగా అయింది. జగన్ మీద ఆ వ్యతిరేక ముద్ర ఏదైతే వేయాలనుకుందో ఇది యాడ్ అయింది. టీడీపీ ఆ విషయంలో సక్సెస్ అయిందని ఖచ్చితంగా. రైట్, చూద్దాం మొత్తానికి జరిగిన